ప్రభు తన మాటలు ముగిస్తుంటున్నాడు, ఇదిగో మీరు శోధింపనట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయింపబడబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము అని ఫుట్నోట్లో మాట్లాడుతూ, ప్రాణాపాయం వచ్చినా సరే, మరణం ఎదురైనా సరే నువ్వు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ పదం కూడా ఎందుకన్నాడో తెలుసా? జీవ కిరీటం అనే పదం ఈ స్మరణ ప్రాంతంలో ఆకులతో అల్లబడిన కిరీటాలను ఎట్టుకుని తిరుగుతారు కొంతమంది. కానీ ప్రభు అన్నాడు, మీరు నా ప్రజ, వాడబారని కిరీటం మీకు ఇస్తాను, శ్రమలను అనుభవించు, కష్టాలను ఎదుర్కో, అయితే ఇవి కొద్ది రోజులే ఉంటాయి. అది నువ్వు చచ్చేంత వరకైనా కావచ్చు, లేదా నేను వచ్చేంత వరకైనా కావచ్చు, లేదా నీ జీవితంలో కొద్ది రోజులే కావచ్చు. ఏదైనా ఆ శ్రమని నువ్వు భరిస్తూ నమ్మకంగా ఉంటే వాడబారని కిరీటం నీకు ఇస్తాను. ఈ కిరీటం అనే పదం మూలంలో 2 విధాలు ఉపయోగించబడింది. 1 రాజులు పెట్టుకునే కిరీటము, 2 పందెపు రంగంలో పోరాడి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే కిరీటము. మనకిస్తానన్న కిరీటము పందెపు రంగంలో పోరాడి విజయాన్ని సాధించిన వారికి ఇచ్చే కిరీటాన్ని ప్రభు మనకిస్తానంటున్నాడు. అది వాడబారదు. ఈ మనుషులు పెట్టుకున్న ఆ ఆకులు ఏవైతే ఉన్నావో అవి కొద్ది రోజులకి 2-3 రోజులు గడిచేసరికి వాడిపోతే మరలా కొత్త కిరీటం చేసుకోవాలి. కానీ నేను మీకు ఇచ్చేది వాడబారని కిరీటం, అది నిత్యము ఉండే కిరీటం, అది జీవ కిరీటం, అది నేను మీకు ఇస్తాను. నువ్వు నమ్మకంగా ఉండు. ఈ మాటలు నువ్వు విను, నువ్వు జయించు శ్రమల్ని. అందుకే చెప్తున్నాడు, జయించేవాడు 2వ మరణం వలన ఏ హానియు కలగదు వాడికి. నువ్వు జయించు, ఈ శ్రమలను ఎదుర్కో, ఈ కష్టాలను ఎదుర్కో. ఇప్పటికీ మనకు ఉండొచ్చు, అయితే అవి మరణ సంబంధమైనవి కాకపోవచ్చు, కానీ ఈ శ్రమల్ని మన కుటుంబాల్లో మనం ఎదుర్కొంటాం. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత నిన్ను అనొచ్చు, ఇలా ఈ వెనకాలే మాట్లాడుకోవచ్చు, ఈరోజు మారిపోయి గొప్పలు చెప్తున్నాడు కానీ ఒకప్పుడు ఇడు బాగోతే ఎవరికి తెలియదురా అనొచ్చు. ఎదుర్కో, నిలబడాలా. ఇప్పుడు మారిపోయిన తర్వాత నిన్ను వేలెట్టి చూపిస్తూ ఒకప్పుడు ఇలా అంటాడు, ఇలా మారిపోయి ఈరోజు నీతులు చెబుతుందని నీ వెనకాలే కోతలు కూయొచ్చు. భయపడకు, బెదిరిపోకు. మన ప్రభు తిరిగి లేచిన వాడు, మన ప్రభు జయముందిన వాడు. ఆ జయముందిన ప్రభు మనకు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీతో ఉంటాను, నువ్వు ఇలానే నమ్మకంగా నిలబడు. ఒకరోజు నువ్వు మరణించిన తర్వాత నీకు జీవ కిరీటం ఇస్తానని. ఈరోజు మనం వివక్షను ఎదుర్కొన్న వారముగా మనం ఉంటే, అది కుటుంబంలో కావచ్చు, అది స్నేహితుల మధ్య కావచ్చు, అది మన కాలేజీల మధ్య కావచ్చు. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడే దినాలు వచ్చేసాయి. ఈరోజు బైబిల్ పట్టుకుని ఈరోజు సంఘానికి రావడానికి సిగ్గుపడే దినాలు వచ్చేసాయి. ఇలాంటి వారి మధ్య నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ యొక్క జాతి తరగతిని బట్టి, ధనాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, స్థితిగతులు ఏవైతే ఉన్నావో నీ ఊరిలో, మీ వీధిలో, దాన్ని బట్టి నిన్ను తృణీకరించిన అది క్రీస్తు నిమిత్తమైతే బాధపడకు, భయపడకు, అలా నిలబడు. మన ప్రభు ఉన్నాడు. ఒకరోజు వీళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా పందెపు రంగమందు పోరాడి విజయం పొందిన వారికి ఎలా అయితే కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తున్న ఎలా అయితే కిరీటాలను పెడతారో, అవార్డులు ఇస్తారో, ప్రభువు కోట్ల మంది దేవదూతల మధ్య, ఈ మనుషులందరి విశ్వాసుల మధ్య, పరిశుద్ధుల మధ్య నిన్ను పిలిచి ఆ రోజు జీవ కిరీటాన్ని నీ తల మీద పెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ కిరీటం కొరకు ఇక్కడ ఎన్ని శ్రమలు అనుభవించినా అవి ఎన్న తగనే కాదు. నిజముగా మనం ప్రభు కొరకు బ్రతకాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఖచ్చితంగా శ్రమల పాలవుతారు అన్నది బైబిల్ తిమోతి పత్రికలో. శ్రమ అనేది ఒక విధంగా అది మేలుకే, అది మంచికే, అది మనల్ని పరీక్షించడానికే. ఆ శ్రమలో మనం నిలబడితే ఒకరోజు అపవాది మాబోటు వాడని వీళ్ళందరినీ తీసుకెళ్తే క్రీస్తు మన పక్షాన్ని నిలబడి మేఘల మీద మనకుల్ని పోపడతాడు. అది కావాలి అని అంటే వాచ్మెన్ నీ అనే వ్యక్తి చెప్పినట్టుగా క్రైస్తవులందరూ హతసాక్షులు కావడానికి పిలువబడలేదు, కానీ ఆ శ్రమ కొరకు, ఆ కష్టం కొరకు, ఆ హింసల కొరకు మాత్రం మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈరోజు నాకు ఏ శ్రమ లేదని ఈరోజు ధీమాగా బ్రతికేస్తుంటే ఒకసారి టెస్ట్ చేసుకో, మనం ఇంకా క్రైస్తవుడు కాలేదేమో. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు ఎప్పటికీ. అది ఏదో విధంగా ఏదో సెక్టార్లో నువ్వు అనుభవిస్తావు, ప్రభువుని విశ్వసించావు కాబట్టి. ఏమి లేకుండా బ్రతికేస్తే జాగ్రత్త. ఒకసారి మనలో మనం సరి చేసుకుందాం, ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. ఆ నైజీరియా ప్రాంతపు వాసుల కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారముగా మనం ఉందాం. అదే శ్రమ మనకు వస్తే మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. అటు ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక.